అస్సలాముఅలైకుం. నేను మీ ఎస్ఆర్ ఫుడ్ ఇంటికి షేకప్లోని ఈరోజు మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. మరొక కొత్త రెస్టారెంట్తో మీ ముందుకు వస్తాను. ఆ రెస్టారెంట్ ఏంటి, అసలు ఆ వీడియో ఏంటనేది మనం పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాము. ఓకే అండి, మనం అయితే వెళ్తాం అనమాట. దారిలో ఉన్నాము ప్రస్తుతానికి అయితే. మా వాడు వచ్చాడు, మన పార్ట్నర్ అనమాట. హోటల్ ఏంటది, ఎలా ఏంటనేది పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. దారిలో ఉన్నాము. ఇక్కడ నుంచి ఇంకో 10 నిమిషాలు అయితే మన హోటల్కి అయితే వెళ్దాము. ఇక్కడ బస్ స్టాండ్ దగ్గరకు వచ్చామండి. ఇక్కడ నుంచి ఒక 7-8 నిమిషాలు అయితే మనం వెళ్ళిపోతాము. అది ఇప్పుడు మనమైతే నా సెంటర్ వచ్చామండి. ఇక్కడ నుంచి ఒక 5 మినిట్స్ లో మనం ఆ రెస్టారెంట్ కి వెళ్తాము. ఓకే అండి, ప్రస్తుతానికి నేను చెప్పిన ప్లేస్ కి అయితే వచ్చాము. ఇవి ముందు ఇలా కొత్త వీడియో, కొత్త హోటల్ తో వస్తున్నాను. ఆ హోటల్ ఏంటనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. లోపలికి వెళ్దామండి. వీళ్ళ దగ్గర ఎటువంటి ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి, మనకి డిఫరెంట్ ఐటమ్స్ ఏమున్నాయి అనేది పూర్తి వివరాలు మనం ఇక్కడ తెలుసుకుందాం. వీళ్ళ యాంబియన్స్ కూడా ఎలా ఉన్నాయని చూద్దాము. అదేంటి, మనకు వచ్చేప్పటికి టమాటోస్ వెజ్ అండ్ నాన్ వెజ్ రెస్టారెంట్ అండి మనం చెప్పింది. వీళ్ళ దగ్గర మనకి ఇక్కడ వచ్చేప్పటికి కర్రీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మనకి ఈ కర్రీస్ మన గుంటూరులో ఫుల్ ఫేమస్, ఫుల్ పాపులర్ అండి టమాటోస్ కర్రీస్ అనేది. వీళ్ళ మన దగ్గర మీల్స్ వచ్చేప్పటికి ప్లేట్ మీల్స్ 110 అండి. మనకి ఫుల్ మీల్స్ వచ్చేప్పటికి 200. వీళ్ళు మనకి అవుట్డోర్ క్యాటరింగ్ కూడా చేస్తారు. వీళ్ళ దగ్గర మనకి కర్రీ స్టార్టింగ్ వచ్చేప్పుడు 30 రూపీస్ తీసుకుని 190 వరకు అయితే మనకు ఉందండి. ఇక్కడ మనకి వెజ్ నాన్ వెజ్ కర్రీ టేక్ అవే అవైలబుల్ ఉంది. స్విగ్గీ, జొమాటోలు కూడా అవైలబుల్ గా ఉన్నాయి. లోపల రెస్టారెంట్ లోకి వెళ్దాం. అసలు వాళ్ళ అంబియన్స్ ఎలా ఉంటాయి చూద్దాం. రండి లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్దాం అండి రెస్టారెంట్ లోకి. ఒక్కసారి హాయ్, నమస్తే. ఈ టమాటోస్ రెస్టారెంట్ యొక్క ఈ అంబియన్స్ అయితే టోటల్ ప్రీమియం అంబియన్స్ అండి. నెక్స్ట్ లెవెల్ అంబియన్స్. ఇక్కడ సిట్టింగ్ కూడా హ్యూజ్ సిట్టింగ్ అయితే మనకి ఈ రెస్టారెంట్ అయితే అవైలబుల్ ఉందని. ఇక్కడ సిట్టింగే కాదు, వీళ్ళ దగ్గర మనకు వచ్చేప్పటికి బ్యాంక్యూట్ హాల్ కూడా అవైలబుల్గా ఉంది. వీళ్ళ సిట్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ సిట్టింగ్ ఉంది. టోటల్ హ్యూజ్ సిట్టింగ్. యాంబియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్, టోటల్ ప్రీమియం యాంబియన్స్ అండి. వీళ్ళ యాంబియన్స్ని స్పెషల్గా అయితే 5కి 4.5 రేటింగ్ అయితే ఇస్తాను. ఓకే అండి, మనం ప్రస్తుతానికి టొమాటో రెస్టారెంట్ లో ఉన్నాము. మనకు వచ్చేసాము. ఇక్కడ మనకి సార్ ఉన్నారు, జాన్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. మనకి జిఎం గారు ఇక్కడ మనకు వచ్చే జనరల్ మేనేజర్ గారు. అసలు మనకి టొమాటోస్ స్టార్ట్ చేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? వీళ్ళ దగ్గర ఓన్లీ ఇండియన్ అయినా, చైనీస్ కూడా ఉంటుందా, లేదా ఇంకా వేరే ఏమైనా ఉంటుందా, అథెంటిక్ ఫుడ్స్ ఏమైనా అవైలబుల్ గా ఉంటాయా, వీళ్ళు క్యాటరింగ్ కూడా చేస్తారా అని పూర్తి వివరాలు సార్ కనిపించుకున్నాం. సార్ నమస్తే. సార్ ఏంటి సార్, మనకి అసలు ఎన్ని సంవత్సరాలు అవుతుంది స్టార్ట్ చేసి? 12 years కంప్లీట్ అయిపోయింది సార్. ఓకే, 12 years నుంచి టమాటోస్ బ్రాండ్ మీద రన్ అవుతుంది. ఫంక్షన్ హాల్స్, టమాటోస్ రెస్టారెంట్, నాన్ వెజ్ మల్టీక్యూషన్ టోటల్ గా. ఓకే, అంటే మనకి ఓన్లీ ఇండియన్ ఫుడ్ ఏనా లేకపోతే వేరే కూడా? లేదు సార్, మా మల్టీక్యూషన్ అంటే ఇండియన్, చైనీస్, తందూరి కంప్లీట్ గా ఉంటుంది సార్. మన ఇది కాకుండా కర్రీ పాయింట్ కూడా ఉంది. అవును, బయట చూసాను. అది మనకి ఎప్పుడు ఫుల్ గా బిజీ గానే ఉంటుంది. ఓకే, అంటే అది మనం ఇచ్చే టేస్ట్ బట్టి, టేస్ట్ కోసం అనేది మనకి ఇంపార్టెన్స్. ఓకే, అది మనకి ఇప్పుడు ఏంటి సార్, ఓన్లీ ఇక్కడ వరకేనా? మా క్యాటరింగ్ ఏమైనా కావాలంటే అవైలబుల్ గా ఉంటుందా? అవుట్డోర్ క్యాటరింగ్ అన్ని ఉన్నాయి సార్. అవుట్డోర్ అంటే ఫుడ్ ఓన్లీ పంపిస్తారా లేకపోతే సర్వీస్ ఇంక్లూడింగ్ సర్వీస్ అంతా? ఇంక్లూడింగ్ సర్వీస్ ఉంటుంది. సర్వీస్ ఉంటుంది. ఆర్డర్ తీసుకున్న వాళ్ళకి కంప్లీట్ సర్వీస్ ఇస్తాం. ఓకే, వెళ్ళి వాళ్ళకి సర్వీస్ అంతా చేసి ఓకే, ఫుడ్ క్లోజ్ అయినాక మళ్ళీ మన రిటర్న్ బ్యాక్ కూడా మందే మొత్తం. ఓకే సార్, ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇక్కడ మనకి 2 బ్యాంక్యూట్ హాల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఒకటి గోకులం 1, గోకులం 2. టోటల్ గా మనకి 100 నుంచి 200 మెంబర్స్ పట్టే హ్యూజ్ బ్యాంక్యూట్ హాల్స్ అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటాయండి. వీళ్ళు వచ్చేప్పుడు మనకి సిట్టింగ్ కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, ఫ్లవర్ డెకరేషన్ దగ్గర నుంచి తీసుకొని A to Z సర్వీస్. మీరు కనుక ఇక్కడికి వస్తే ఒక్కసారి A to Z సర్వీస్ మనకి వీళ్ళైతే మనకి ప్రొవైడ్ చేస్తారు.
ఓకే టీ ఓకే డన్. ఓకే అండి, మనం ప్రస్తుతానికి టమాటో రెస్టారెంట్ లో ఉన్నాం. మనతో పాటు సార్లు మనకి జాయిన్ అయ్యారు. సార్ నమస్తే అండి. మహేష్ గారు సార్, మనకి జాన్ గారు. ఓకే లేదు సార్, ఏంటి మనకి ఫుడ్స్ ఏంటి? ఇది మనకు వచ్చేసరికి అంగారా చికెన్ కబాబ్ అండి. ఇదండి అది మనకి 5 వెజ్ అండి, 5 వెరైటీస్ ఆఫ్ వెజిటేబుల్ తో వస్తుంది. చైనీస్ ఐటమ్. ఇది తందూరి ఐటమ్. ఇది తందూరి. ఇదండి ఖజానా ఫుల్ వస్తుంది. అది మనకి పన్నీర్ స్టఫింగ్ తో వస్తుంది. పన్నీర్ స్టఫింగ్ తో వస్తుంది. ఓకే ఇదండి అది వచ్చేసరికి సెస్మీ చికెన్. అది మనకి చైనీస్ స్టార్టర్. అది చైనీస్ అండి. మనకి ఇక్కడ స్పెషల్ అండి. పర్టికులర్ గా మనకి ఇక్కడ స్పెషల్. రెగ్యులర్ గా ఎక్కువ మూవింగ్ ఐటమ్ అండి ఇవి. ఓకే రైట్ సార్. ఏంటి సార్ మనకి ఇవి ఏంటండి? ఇది ఏంటి స్పెషల్? ఇది మనకి టమాటో స్పెషల్ బిర్యానీ అండి. అది ఏమొస్తుంది సార్ దీంట్లో? 4 వెరైటీస్ ఆఫ్ నాన్ వెజ్ అండి. చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్. 4 ఐటమ్స్ వస్తుంది. ఇదండి అది మనకు వచ్చేసరికి మటన్ గోష్ బిర్యానీ. మటన్. ఓకే, ఇప్పుడు మనకి బటర్ నాన్ లేదు సార్, స్పెషల్ పొట్లం బిర్యానీ లాగా అనిపించింది నాకు. ఏంటది? పొట్లం బిర్యానీ చికెన్ ఆఫ్ గానీ అండి. అంటే మన దాని మీద అలా వస్తుంది. లోపల కర్రీ ఉంటుంది. ఆమ్లెట్ వేసి దాన్ని క్లోజ్ చేసి నీట్ గా ఉంటుంది. ఇక్కడ స్టార్టింగ్ వచ్చేప్పటికి సెస్మీ చికెన్ ట్రై చేయండి. ఆ సెస్మీ చికెన్ చాలా బాగుంది, క్రంచీగా. దాని మీద వాళ్ళు ఆ నువ్వులు వేసి ఫ్రై చేయడం వల్ల చాలా బాగుంది, క్రంచీగా నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఆ తర్వాత వచ్చేప్పటికి పన్నీర్ ఖజానా ట్రై చేయండి. వెజ్ లవర్స్కి అయితే ఇది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, ఖచ్చితంగా నచ్చుతుంది. వెజ్కి నాన్ వెజ్కి ఏ మాత్రం తీసిపోదు, చాలా బాగుంది. ఆ తర్వాత వచ్చేప్పటికి వీళ్ళ స్పెషల్ వచ్చేప్పటికి 5 వెజ్ ట్రై చేశాను, నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఆ తర్వాత ఇక్కడ వచ్చేప్పటికి అంగారా చికెన్ స్పెషల్ అండి. దాని మీద నిమ్మకాయ వేసుకొని తింటే నెక్స్ట్ లెవెల్లో ఉంది, చాలా బాగుంది. దీంట్లో వీళ్ళు పుదీనా చట్నీ ఇచ్చారు, దాంట్లో పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంది. దీంతో పాటు స్టార్టర్స్ లో వచ్చేప్పటికి నేను బట్టర్ నాన్ విత్ వీళ్ళ స్పెషల్ ఆఫ్ఘనీ చికెన్ ట్రై చేశాను. వీళ్ళ దగ్గర బట్టర్ నాన్ మాత్రం చాలా బాగుంది, స్మూత్ గా ఉంది. ఆ ఆఫ్ఘనీ చికెన్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. మెయిన్ కోర్స్ లో వచ్చేప్పటికి వీళ్ళ దగ్గర ఉన్న మటన్ గోష్ బిర్యానీ ట్రై చేశాను. ఇప్పుడు వరకు నేను తిన్న మటన్ గోష్ బిర్యానీస్ ది బెస్ట్ గోష్ బిర్యానీ అయితే ఇదే అండి. ఆ తర్వాత వీళ్ళ దగ్గర ఉన్న వీళ్ళ టమాటో స్పెషల్ వచ్చేప్పటికి స్పెషల్ బిర్యానీ ట్రై చేసండి. దీంట్లో వాళ్ళు ఇచ్చిన టోటల్ 4 నాన్ వెజ్ ఐటమ్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉండి, ఆ చికెన్ కానివ్వండి, ఆ ఫిష్ కానీ, వీళ్ళు దాంట్లో ఇచ్చిన ఆ మటన్ కానీ, ఆ ఫ్రాన్స్ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉందని. వీళ్ళ దగ్గర టోటల్గా ఫుడ్ ఐటమ్స్ చాలా బాగున్నాయి, నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఈ టమాటా రెస్టారెంట్ యొక్క ఫుడ్ మనకు చూడ స్విగ్గీ, జొమాటోలో కూడా అవైలబుల్ ఉందండి. ఇక్కడ రెస్టారెంట్ లో కూడా మనకి టేక్ అవే ఆప్షన్ అయితే అవైలబుల్ గా ఉంది. ప్రస్తుతానికి మన గుంటూరు అరంగపేటలో ఉన్న టమాటో రెస్టారెంట్ అయితే ఉన్నాము. ఇక్కడ కొంతమంది గర్ల్స్ వచ్చారు, వాళ్ళు ఒకసారి అడుగుదాం. అంటే వాళ్ళు రెగ్యులర్ గా వస్తారా, ఫస్ట్ టైం విజిట్ చేశారా, వాళ్ళకి ఇక్కడ ఫుడ్ టేస్ట్ ఎలా అనిపించింది ఒక్కసారి మనం అడుగుదాము. హాయ్, పేరు? హెలెన్ మెర్సీ. నీలోఫర్నాజ్. ఓకే రైట్. ఎలా అనిపించింది ఫుడ్ మీకు? ఎలా అనిపించింది? చాలా బాగుంది, టేస్ట్ బాగుంటది. టేస్ట్ బాగుంది. అంటే మీరు అంతకుముందు వచ్చారా? 2 times వచ్చాం. రెగ్యులర్ గా 2 times వచ్చాం. 2 times వచ్చారు. ఓకే, అంటే రెగ్యులర్ గా వస్తారు. రెగ్యులర్ గా వస్తాం. ఓకే, మీకేం నచ్చింది ఇక్కడ? స్పెషల్ ఏం నచ్చింది? వింగ్స్ బిర్యానీ. అంబియన్స్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. ఫోటోస్ కి బాగుంటది. ఫోటోస్ కి కానీ మనకు వచ్చి సరదాగా ఫ్రెండ్స్ తో కూర్చొని మీల్ ఎంజాయ్ చేయడానికి కూడా బాగుంటుంది. ఫ్యామిలీతో కూడా బాగుంటది, టైం స్పెండ్ చేయడానికి బాగుంటది. మీరు ఎంత ఇస్తారు రేటింగ్ అవుట్ ఆఫ్ 5? అవుట్ ఆఫ్ 4.5. 4.5 ఇస్తారు. ఓకే, మీరు? సేమ్ 4.5. 4.5 ఇస్తారు. ఓకే, థ్యాంక్ యూ. ఇదండి ప్రస్తుతం నా వీడియో సొప్పటికి నా టమాటా రెస్టారెంట్ లో సొప్పటికి వీళ్ళ అంబియన్స్ కానీ, వీళ్ళ సర్వీస్ కానీ, వీళ్ళ ఫుడ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. వీళ్ళ దగ్గర స్పెషల్ నాకు వచ్చి వీళ్ళ టమాటో స్పెషల్ బిర్యానీ అయితే చాలా బాగుంది. ఇంకోటి వీళ్ళ దగ్గర సొప్పటికి అంగారా చికెన్, అది మన తందూరి మీద కాల్చడం వల్ల అదిరిపోయింది, అసలు ఎక్సలెంట్ ఉంది. ఆ తర్వాత వీళ్ళ దగ్గర పన్నీర్లో స్టఫ్ ఇచ్చి మనకి తందూరి మీద కాల్చారు, దాని పేరు మనకి ఇచ్చి పన్నీర్ ఖజానా. అసలు చాలా బాగుంది, నెక్స్ట్ లెవెల్లో ఉంది. బటర్ నాన్ కాంబినేషన్ మీకు కనుక ఏదన్నా ఇక్కడ కావాలనుకుంటే మాత్రం వీళ్ళ స్పెషల్ వచ్చేటప్పటికి ఆఫ్ఘనీ చికెన్ అయితే ట్రై చేయండి, నెక్స్ట్ లెవెల్లో ఉంది. వీళ్ళ సర్వీస్కి కానీ, వీళ్ళ ఫుడ్కి కానీ, వీళ్ళ రెస్టారెంట్కి అయితే నేను ఇచ్చే నా రేటింగ్ అవుట్ ఆఫ్ 4 ఇస్తాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియో కావాలి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఇన్స్టాగ్రామ్ ఫాలో చేయండి. జై హింద్, జై భారత్, జై జవాన్, జై కిసాన్.